హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక స్పెషల్ అప్డేట్ చెప్పబోతున్నాను. ఇది కేవలం ఒక పాలసీ కాదు, ఒక జీవన భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శానిటేషన్ వర్కర్స్ కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ప్రభుత్వం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయబోతుంది. దీని అర్థం ఏమిటంటే, మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజు కష్టపడే శానిటేషన్ వర్కర్స్ మనకు కనిపిస్తారు. రాత్రింబవళ్ళు చెత్త తీయడం, డ్రైనేజ్ క్లియర్ చేయడం, రోడ్లు శుభ్రపరచడం ఇవన్నీ చాలా రిస్క్ ఉన్న పనులు. ఇలాంటి సమయంలో ఒక ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా కష్టాల్లో పడతాయి. కానీ ఇప్పుడు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వర్కర్స్కి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల లాభాలు ఏంటంటే, ఒకవేళ వర్కర్స్కి ప్రమాదం జరిగితే కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భరోసా లభిస్తుంది. వారి పిల్లల చదువు, కుటుంబ భవిష్యత్తు సేఫ్ అవుతుంది. వర్కర్స్కి ఒక గౌరవం, సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇది గోల్డ్ స్ట్రైక్? ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా సమాజంలో ముఖ్యమైన సేవ చేస్తున్న ఈ వర్గానికి రక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇది కేవలం వర్కర్స్కి మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కూడా ఒక లైఫ్ లైన్. ప్రజల రెస్పాన్స్, సోషల్ మీడియాలో ప్రజలు ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఇది నిజంగా ఒక గోల్డ్ స్ట్రైక్. వర్కర్స్ గౌరవం పెరిగింది. ఇలాంటి నిర్ణయాలు రావడం వల్ల మన సమాజం బలపడుతుంది అని. ఫ్రెండ్స్, మనం రోజు చూసే శానిటేషన్ వర్కర్స్ శ్రమ వల్లనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కోసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వడం అంటే అది ఒక గౌరవ సూచకం, ఒక రక్షణ కవచం. మీరేమంటారు? ఇది నిజంగా వర్కర్స్ జీవితాలు మార్చేస్తుందా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.